జరిగిన కథ. మారుతి పెద్ద పేరున్న లాయర్. విష్ణు చిన్నప్పటి నుంచి అతని ఇంట్లోనే పెరుగుతాడు. మారుతి కూతురు లాలసకి విష్ణుకి పెళ్లి చేయాలనుకుంటారు మారుతి, రేవతి. నా పేరు విష్ణు అన్నాడు సర్టిఫికేట్స్ ఉన్న ప్లాస్టిక్ ఫోల్డర్ ఛాతీకేసి నొక్కుంటూ. ఆ చిన్న చిన్న మాటలు చెప్పడానికే తడబడ్డాడు. తను పడుతున్న కంగారు చూసి నవ్వుకొని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎదురుపడటం శుభసూచకం అనుకున్నాను. ఏదో తెలియని ధైర్యం ముందుకు అడుగులు వేయించింది. హాల్లో కూర్చున్న మారుతికి ఎదురుగా నిలబడ్డాడు. తనను గమనించనే లేదు మారుతి. పావుగంట తర్వాత తలెత్తి చూశాడు. ఎవరు నువ్వు? ఎంతసేపు అయింది నువ్వు హాల్లోకి వచ్చి? మౌనంగా నిలబడ్డావెందుకు? ఏం కావాలి నీకు? ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పటి వరకు చదివిన న్యూస్ పేపర్లు నీట్గా సర్ది టీపాయ్ మీద ఉంచుతూ. తనెందుకు వచ్చాడో చెప్పాడు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 200 గెజిటెడ్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహిస్తే 150,000 మంది హాజరవుతున్నారు. నువ్వు మరో నిరుద్యోగి అన్నమాట. ఏం చదువుకున్నావు? అడిగాడు మారుతి. BA తలంచుకొని సమాధానమిచ్చాడు. డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఉద్యోగం ఇవ్వడం లేదని ప్రభుత్వం మీద కేసు వేయాలనుకుంటున్నావా? డిగ్రీ చదవడానికి ఇంత ఖర్చయింది కానీ రాబడి లేదని ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నావా? ఉద్యోగం ఇవ్వని ఈ చదువులు ఎందుకని సమాజాన్ని ప్రశ్నించదలుచుకున్నావా? రైట్ టు వర్క్, ప్రాథమిక హక్కుల్లో చేర్పించాలని పట్టుదలతో ఉన్నావా? సరైన ఉపాధి లేనప్పుడు ఎన్ని హక్కులు ఉన్నా వృధా అని కోర్టులో వాదించాలనుకుంటున్నావా? మళ్ళీ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించాడు లాయరు. బిక్కమొహం వేసుకుని నిలబడ్డాడు విష్ణు. హక్కుల గురించి అడిగే స్థితిలో లేడు. ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. నీ హక్కుల్ని ఎవరైనా కాలరాస్తుంటే లాయర్ల దగ్గరకు వెళ్ళాలి. అసలు నీ సమస్య ఏమిటి? అతని వైపు సూటిగా చూస్తూ అడిగాడు మారుతి. ఉద్యోగం కావాలి సార్. మా అమ్మకి అనారోగ్యం. నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. మీలాగే లాయర్ కావాలని కలలు కన్నాను. ఇంటర్లో సైన్స్ మ్యాథ్స్లో 90% మార్కులు వచ్చినా BAలో చేరాను. అడ్వకేట్ ఎటూ కాలేను. కనీసం చిన్న ఉద్యోగం ఇప్పిస్తారేమోనని మీ దగ్గరకు వచ్చాను. చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అన్నాడు విష్ణు. భలేవాడివయ్యా, నన్ను కలవమని నీకెవరు చెప్పారు? నేను ఆఫీసర్ని కాను, రాజకీయ నాయకుడిని కాను. నీకు ఉద్యోగం ఇవ్వమని ఎవరిని అడిగేది? నీ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు చూపించి నువ్వే ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి. ఇంటి ముందు మీ అమ్మాయి కనిపించింది దేవతలా. నాన్నగారిని కలవండి అని చెప్పింది. మీరు నాకు ఉపాధి కల్పిస్తారని గట్టి నమ్మకం ఏర్పడింది. మీ దగ్గర గుమస్తాగానో ఇంట్లో పనివాడుగానో పెట్టుకోండి. కడుపు నిండా భోజనం చేసి వారం రోజులు అవుతుంది. ప్రస్తుతం ఓ స్నేహితుడి దగ్గర ఉంటున్నాను. అతను చదువుకుంటున్నాడు. ఎన్నాళ్ళని నన్ను పోషించే శక్తి అతనికి ఉంటుంది. ఇంటికి తిరిగి వెళ్ళలేను. అమ్మ మీద మరింత భారం మోపలేను. నన్ను మీరే కాపాడాలి అంటూ చేతులు జోడించి దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా ఏడ్చేశాడు. లోపల గదిలో ఉన్న రేవతి హాల్లోకి వచ్చింది. ఏం జరిగింది? ఎందుకు ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు? అడిగింది రేవతి ఆదుర్దాగా. అతనికి చేతనైంది అదొక్కటిలాగా ఉంది. 20 ఏళ్ల కుర్రాడు ఎక్కడున్నా ఏడుస్తారా? ముందు ధైర్యంగా ఉండటం నేర్చుకో. చదివిన BA సంగతి మర్చిపోతే హోటళ్లలో కప్పులు కడిగినా బతకొచ్చు. బరువులు మోసైనా బ్రతుకుబండి లాగించొచ్చు. బేలతనం పనికిరాదు అన్నాడు మారుతి అసహనంగా. ఏడ్చేవాళ్ళంటే అతనికి చిరాకు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొహంలో బాధ కనిపించకూడదు. అది అతని సిద్ధాంతం. నీరసంగా ఉన్నాడు. ఏం తిన్నట్లు లేడు. ముందు కిచెన్ రూమ్లోకి తీసుకెళ్లి ఏదైనా పెట్టు భార్యకు పురమాయించాడు మారుతి. వద్దండి, నేను వెళ్ళిపోతాను అంటూ హాల్లో నుంచి బయటకు వెళ్ళబోయాడు. ఎక్కడికి వెళ్తావు? ముందు లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని టిఫిన్ తిను, ఆ తర్వాత మాట్లాడదాం. మారుతి ఆజ్ఞాపించినట్టు మాట్లాడాడు. అతని రెక్క పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది రేవతి పెట్టిన 4 ఇడ్లీలు గబగబా తినేశాడు. పాలు వెచ్చబెట్టి హార్లిక్స్ కలిపి ఇచ్చింది. ఒక్క చుక్క వదలకుండా తాగేశాడు. కళ్ళతోనే కృతజ్ఞతలు తెలిపాడు తల్లిగా కనిపిస్తున్న ఆమెకు. ఎందుకో విష్ణు మీద అంతులేని అనురాగం ఏర్పడింది ఆ కొన్ని నిమిషాల పరిచయానికే. ఎప్పుడో చిన్నప్పుడు పొన్నూరు తిరునాళ్ళలో తప్పిపోయిన తమ్ముడు గుర్తుకు వచ్చాడు. అతని తల నిమిరింది ఆప్యాయంగా. మా ఇంట్లోనే ఉండిపో, మంచి ఉద్యోగం దొరికాక మరో చోట మకాం పెడుదువు గాని అంది రేవతి అతనితో పాటు హాల్లోకి వస్తూ. ఆ మాటలు మారుతి చెవిలో పడ్డాయి. అవును, నువ్వు లాయర్ కావాలని అనుకున్నానని చెప్పావు. లాయర్ కావాలని ఎందుకు అనుకున్నావు? అడిగాడు మారుతి. తండ్రి గురించి చెప్పాలా వద్దా అని కొన్ని క్షణాలు తటపటాయించాడు. తన తండ్రి దొంగని తెలిస్తే ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తారేమో. మారుతిని చూస్తే ఏదీ దాచుకోకుండా చెప్పాలనిపించింది. మా నాన్న దొంగతనాలు చేసేవాడు. దొంగలించిన సొత్తుని ఎక్కడెక్కడో దాచేవాడు.
పోలీసులు ఇంటి మీద పడి మా అమ్మను కూడా పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లేవాళ్ళు. పేదల పక్షాన వాదించే ప్లీడర్కు అమ్మ గురించి బాగా తెలుసు. వాళ్ళ ఇంట్లో అమ్మ పనిచేసేది. ఆయన అమ్మ పక్షాన కోర్టులో వాదించి విడిపించేవాడు. అమ్మతో పాటు ఆ ప్లీడర్ ఇంటికి వెళ్ళాను ఒకసారి. ఆయన నల్లగౌను చూసి వేసుకోవాలనిపించింది. అటు ఇటు చూసి ఆగాను. తొడుక్కొని అద్దం ముందు నిలబడి చూస్తూ ఉండిపోయి ప్లీడర్ గదిలోకి రావడం గమనించలేదు. నల్లగౌనులో మునిగిపోయిన నన్ను చూసి నవ్వుకున్నాడు. కోప్పడలేదు. బాగా చదువుకునే ప్లీడర్ అవ్వు. కేవలం కష్టపడి లా పుస్తకాలు చదివినంత మాత్రాన గొప్ప ప్లీడర్ కాలేవు. న్యాయవాది వృత్తి పట్ల ప్రేమ నిబద్ధత ఉండాలి. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. ఎప్పటికైనా న్యాయవాదినై నల్లకోటి వేసుకొని గర్వంగా కోర్టు ఆవరణలో తిరగాలి సార్ అన్నాడు విష్ణు ఆవేశంగా. నువ్వు చదివింది బిఏ, న్యాయవాది ఎలా అవుతావు? బిఏలు చదవాలి కదా. మౌనంగా ఉండిపోయాడు విష్ణు. రేపు నాతో పాటురా, నిన్ను లా కాలేజీలో చేర్పిస్తాను అన్నాడు మారుతి. ముందు బ్రతకడానికి చిన్న ఉద్యోగం చూపించండి. ఇంట్లో అమ్మగారికి సహాయపడుతూ ఉంటూ ఇంట్లో వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా సెంటర్కు వెళ్ళి తెచ్చిపెట్టడమే నీ ఉద్యోగం ప్రస్తుతానికి. ఆ పనులు కూడా నీకు కాలేజీ లేనప్పుడే. మేడపైన గది ఉంది, అందులో ఉండు. భోజనం మా ఇంట్లోనే. నీ దృష్టి అంతా చదువు మీదే ఉండాలి. నువ్వు అనుకున్నది సాధించే పట్టుదల నీలో ఎంత ఉందో గమనిస్తాను. అశ్రద్ధ చూపావంటే మా ఇంటి ఆవరణలో కనిపించకూడదు స్పష్టంగా చెప్పేశాడు మారుతి. మారుతి దేవుడిలా ప్రత్యక్షమా ఎన్ని వరాలు ఇచ్చినట్లు అనిపించింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. తను లాయర్ అయ్యాడన్న వార్త విన్నాకే అమ్మ తృప్తిగా ప్రాణాలు విడిచింది. 2 నెలల కంటే ఎక్కువ బ్రతకదన్న అమ్మ 5 ఏళ్లు నెట్టుకు రావటానికి కారణం తన జీవితం మంచి మలుపు తిరగటమే. అమ్మ వెళ్ళిపోయింది తన ఎదుగుదల పూర్తిగా చూడకుండానే. ప్లీడర్ గారు ఏవేవో మధురమైన ఊహల్లో తేలిపోతున్నట్లున్నారు. మీ ఫియాన్సీ గుర్తుకు వచ్చిందా? పెరుగన్నం కూడా తినేశారు. మీ భోజనం పూర్తయి 10 నిమిషాలు అవుతూ ఉంది. చెయ్యి కడుక్కోలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేవరా? మరోసారి వడ్డించాలా ఏమిటి? అంది లాలస. హాల్లోకి వెళ్ళి విష్ణు డైనింగ్ టేబుల్ దగ్గరే ఉండిపోవడం గమనించి వెనక్కి తిరిగి వచ్చి, కష్టాలు కడగండ్లు వాటితో వచ్చే కన్నీళ్లు తప్పితే మనసులో సువాసనలు వెదజల్లే పూలు పూయడం తెలియదు. నీ పరిచయంతో ప్రణయరాగాలు పల్లవిస్తూ ఉన్నాయి అన్నాడు అతను ఆమె చేతిని మృదువుగా నిమురుతూ. నీకు బ్యాంక్ అమ్మాయి ఉందిగా, ఆ అమ్మాయితో కబుర్లు చెప్పుకోండి. మీ మనసులో పూచిన పూలతో విరిదండను కూర్చి ఆ బ్యాంక్ అమ్మాయి మెడలో వేయండి అంది అతని చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. నువ్వే నా రిజర్వ్ బ్యాంక్. చిన్న చిన్న బ్యాంకులలో నా ప్రేమను డిపాజిట్ ఎందుకు చేసుకుంటాను? సరదాగా మీ అమ్మగారితో అంటే దేవి గారికి కోపం వచ్చిందా అన్నాడు అతను. రాదా మరి అంది బొంగమూతి పెట్టి. కుర్చీలో నుండి లేచి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కుడి చేతిలో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని ఐఎమ్ సారీ, మరోసారి అటువంటి తప్పు చేస్తే ఆపరేషన్ చేసి నా గుండెని బయటికి తీసి సుత్తితో చితక్కొట్టండి అన్నాడు విష్ణు. శరీరంలో ఉండాల్సిన గుండెను బయటికి తీసి టేబుల్ మీద ఉంచావెందుకు అని రేపు కోర్టు నన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి అడిగింది లాలస అతని జుట్టుని సవరిస్తూ. గైనకాలజీ డాక్టర్కు హార్ట్ సర్జరీ కేసు అప్పగిస్తే ఇలాగే ఉంటుందని సమాధానం ఇవ్వు. గర్భంలో ఉన్న బిడ్డను జాగ్రత్తగా డెలివరీ అయ్యేటట్లు చూడటం తెలుసు. అలాగే గుండెను కూడా అతి జాగ్రత్తగా శరీరంలో నుంచి బయటకు లాగేశాను అని చెప్పు అన్నాడు నవ్వుతూ విష్ణు. కోర్టులో మాట్లాడినంత సులభం కాదు ఆపరేషన్ చేయడం అంటే అంది ఆమె. నీ మెడికల్ ఫీల్డ్ నీకు గొప్పగా ఉంటుంది. కోర్టులో వాదనలు గొప్పగా అనిపిస్తాయి. ఏ ప్రొఫెషన్ గొప్పతనం ఆ ప్రొఫెషన్దే. ఒకటి గొప్ప మరొకటి తక్కువ అనుకోవటానికి వీలు లేదు అన్నాడు అతను. నీ లాయర్ తెలివితేటలు చూపించి నీదే పై చెయ్యి అనిపిస్తావు. సర్లే పద, ఇక్కడెందుకు డిస్కషన్, నా గదికి వెళ్దాం అంది ఆమె అతని చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ. నీ గదికి ఎందుకు? అన్నీ పెళ్ళి అయ్యాకే, అప్పటిదాకా ఆగలేవా అన్నాడు అతను వచ్చే నవ్వును ఆపుకుంటూ. మహానుభావా, ఆపు నీ డైలాగులు. అమ్మా నాన్నలు నీ మాటలు విన్నారంటే నేను నిజంగానే నిన్ను నా గదికి అందుకే లాక్కెళ్తున్నానని అనుకుంటారు అంది ఆమె చేతులు జోడించి. లాలస వెనకే ఆమె గదిలోకి వెళ్ళాడు. ఆమె పక్కన ఉంటే చాలు ఒక విధమైన ప్రశాంతత ఆవరించకపోతుంది. చల్లటి వెన్నెల్లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కలువ పూలతో నిండుగా ఉన్న సరోవరం పక్కనే కూర్చున్నట్లుగా ఉంటుంది. లాలసను ప్రేమించాలని తన ఎటువంటి ప్లాన్ వేయలేదు. ఆమె కూడా తనను వలుపు సంఖ్యలతో బంధించాలని అనుకోలేదు. ఆమెతో గడిపిన ప్రతి క్షణం మాట్లాడుతున్న మాటలు మనసులో ముద్రించుకుపోయాయి. ప్లాన్ ప్రకారం నడిచేది కాదు ప్రేమ. ఆత్మీయతను ఆనందాన్ని అందించిందామె తనకు తను కోరుకోకుండానే. కలకాలం ఇద్దరి మధ్య ముడివేసుకున్న మురిపాలు స్థిరపడితే చాలు. జీవితంలో మరొకటి కోరుకోడు.
నీకో ముఖ్యమైన విషయం చెబుదామని నా గదిలోకి తీసుకొస్తే నువ్వేమిటి నన్ను కొరుక్కొని తింటున్నట్లు చూస్తున్నావు? కొత్తగా కనిపిస్తున్నానా ఏమిటి? అడిగింది లాలస అతని బొగ్గ గట్టిగా లాగటంతో బొగ్గ చురుక్కుమంది. చేత్తో రుద్దుకున్నాడు ఆమె బొగ్గ లాగిన చోట. బొగ్గ మీద ముద్దు పెట్టి లేపనం పూశానులే, తగ్గిపోతుందిలే గాని ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను అంది ఆమె అతనికి ఎదురుగా కూర్చొని. ఏదో ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నదని గ్రహించాడు. కొంట చూపులు తగ్గించేసి ఆమె ఏం చెప్పబోతున్నదా అని ఆసక్తిగా చూశాడు. నాకు అక్క ఉంది, నీకు తెలుసా? అడిగింది లాలస. నీకు సిస్టర్ ఉందా? నువ్వు ఒక్కదానివే అనుకున్నాను. 6 ఏళ్ల నుంచి మీ ఇంట్లో ఉంటున్నాను, ఎప్పుడూ చూడలేదే? ఆశ్చర్యపోతూ అడిగాడు. ఇంట్లో అక్క ప్రస్తావన తీసుకురావటం అమ్మకు ఇష్టం ఉండదు. అక్క పేరు లోలిత, చల్లపల్లిలో ఉంటున్నది నాయనమ్మ దగ్గర. నేను నాన్న అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటాం. పోట్లాటలు ఏమీ లేవు కానీ నాయనమ్మ ఇక్కడికి రాదు. అమ్మ ఆ ఊరు వెళ్ళటానికి ఇష్టపడదు. తప్పనిసరైనప్పుడే మా వెంట వస్తుంది అత్తగారిని చూడటానికి. మా అమ్మ అందరితో ఆత్మీయంగా ఉంటుంది. ఎవరితో ఘర్షణ పెట్టుకోవటానికి ఇష్టపడదు. ఎవరికి కష్టం వచ్చినా చలించిపోతుంది. మరి పెద్ద కూతురుని వదిలి ఎలా ఉంటున్నది? ఎప్పుడూ కూతురుతో ఫోన్ మాట్లాడినట్టు అనిపించలేదు. నువ్వు మీ నాన్నగారు చల్లపల్లి అప్పుడప్పుడు వెళ్తుంటే అక్కడ దగ్గర బంధువులు ఉన్నారేమనుకునేవాడిని. అసలు విషయం అప్పుడు చెప్పింది లాలస. లోలిత మా నాన్న మొదటి భార్య కూతురు. మొదట్లో వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. మొదటి పుట్టినరోజు ఘనంగా చేయాలని ఇంటికి రంగులు వేస్తున్నారు. పనివాళ్ళు పెయింట్ మెట్ల మీద పోశారు, వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటూ. ఆ పెయింట్ పాత గుడ్డతో తొడవకముందే లోలిత తల్లి అక్కడికి వచ్చి ఆ పెయింటింగ్ మీద కాలు వేయటం, మెట్ల మీద నుంచి జారిపడటం జరిగింది. తలకు బలమైన గాయం కావడంతో చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నాన్న. నేను పుట్టాను. లాయర్ ప్రాక్టీస్ పెరగటం, హైదరాబాద్ రావటం జరిగింది. నేను పుట్టాక లాయర్గా మంచి పేరు వచ్చిందని, సంపద పెరిగిందని నన్ను అపురూపంగా చూసుకునేవాళ్ళు. నాయనమ్మ ప్రాణం పెద్ద మనవరాల మీదే ఉండేది. సవతి తల్లి సరిగ్గా చూసుకోదేమోననుకొని లోలితను తన దగ్గర ఉంచుకొని పెంచింది. ఆమె చేసిన గారాబంతో లోలిత ఎవరి మాట వినేది కాదు. ముఖ్యంగా నాన్న ఒకటి చెప్తే మరొకటి చేసేది. నాన్న పెద్ద కూతురికి అవసరమైన డబ్బు పంపించేవాడే గాని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. వృత్తిరీత్యా తరచూ చల్లపల్లి వెళ్ళి లోలిత ప్రవర్తన ఎలా ఉంది, సరైన దారిలో నడుస్తుందా లేదా అని అడిగేవాడు కాదు. నాయనమ్మది అదో లోకం. ఎవరినీ నిందించరు, ఎవరిలోనూ తప్పు పట్టరు. ఏది జరగాలో అది జరుగుతుంది. మనం పట్టించుకున్నా జరిగేది జరగదకు మానదు అనుకుంటూ ఉండేది. ఫార్మసీ చదివింది అక్కయ్య. తెలివైనదే. కాకపోతే కాలేజీలో అబ్బాయిలతో రాసుకు పూసుకు తిరిగేది. అది నాన్నకు నచ్చదు. చెప్పినా వినేది కాదు. తన్మయ్ మా బంధువుల కుర్రాడు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంది. నాన్న ఒప్పుకోలేదు. ఆ విషయంలో అక్కయ్యకు నాన్నకు మధ్య అగాధం ఏర్పడింది అంటూ అన్ని విషయాలు వివరంగా చెప్పింది లాలస. లోలిత నీతో బాగానే మాట్లాడుతుందా? అడిగాడు విష్ణు. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాం. 10వ తరగతి వరకు సెలవులు వచ్చినప్పుడల్లా నాయనమ్మ దగ్గరకు వెళ్ళేదాన్ని. నన్ను వదిలి లోలిత ఒక్క క్షణం ఉండేది కాదు. ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. కాలేజీ చదువులు వచ్చాక అమ్మా నాన్నలు నన్ను అక్క దగ్గరికి వెళ్ళొద్దని ఆంక్షలు పెట్టారు. లోలిత ప్రభావం నా మీద ఎక్కువ కనపడుతుందో, నేనెక్కడ పాడైపోతానో అని వాళ్ళ భయం. ఎప్పుడన్నా నాన్నతో కలిసి చల్లపల్లి వెళ్ళినా 2 రోజుల కంటే అక్కడ ఉండటానికి వీల్లేదు. తిరిగి వచ్చేయాలి. నాన్న పక్కన లేకుండా నేను అక్కతో కలిసి బయటికి వెళ్ళకూడదు. ఆ ఆంక్షలు నచ్చకై నేను వెళ్ళటం మానేశాను అంది లాలస. మీ అక్కయ్యని ఎక్కడికే తీసుకువచ్చి మీ నాన్నగారు కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదా. తప్పులు ఎవరైనా చేస్తారు. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కానీ దూరంగా ఉంచేస్తే ఎలా? అడిగాడు తను. నాన్న ఎన్నోసార్లు చెప్పాడు ఇక్కడికి వచ్చేయమని. మా తాతగారు భవంతిని వదిలి రానంటుంది నాయనమ్మ. మా నాయనమ్మను వదిలి లోలిత ఎక్కడికి రాదు. అక్క ఎక్కడికి రావటం అమ్మకు కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు కొత్త సమస్య తెచ్చిపెట్టింది అక్క. ఏమిటా సమస్య? విజయవాడ దగ్గర ఉన్న రిసార్ట్లో రేవ్ పార్టీ జరుగుతుంది. ఆ రిసార్ట్ మీద పోలీసులు దాడి చేశారు. 4 జంటల్ని పోలీసులు పట్టుకున్నారు. అక్కతో పాటు ఉన్న అబ్బాయి మ్యారీడ్ మ్యాన్. మొన్న మధ్య ఆస్ట్రేలియా నుండి వచ్చాడు. భార్యాభర్తల మధ్య ఏవో డిస్ప్యూట్స్ ఉన్నాయి. భార్యను వదిలేసి లోలితతో తిరుగుతున్నాడు అతను. ఆ వార్త ఈరోజు పేపర్లో పడింది. ఉదయం నాన్న 4-5 పేపర్లో తిరిగేశాడు కానీ ఆ వార్త ఆయన కంట్లో పడలేదు. రేపో మాపో ఎవరో ఒకరు ఆ వార్తను నాన్నకు చేరుస్తారు. నాన్న బాధపడుతుంటే అమ్మ చూడలేదు. అది మా కుటుంబ సమస్య. ఆ విషయాలన్నీ నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఎప్పుడొకప్పుడు నీకు తెలిసిపోతుంది. మూడో వ్యక్తి ద్వారా తెలియడం కంటే నేనే ఏది దాచుకోకుండా చెప్పేసేయటం మంచిదనిపించి చెప్పాను.
ఆ విషయాలన్నీ చెబుతున్నప్పుడు ఆమె చేతి వెళ్ళు వణకడం గమనించాడు విష్ణు. ఆమె చేతులపై తన చెయ్యి ఉంచాడు. కూల్ డౌన్, అవన్నీ చిన్న చిన్న సమస్యలే. మీ అక్క ఆ సమస్యల సుడిగుండంలో నుంచి బయటపడుతుంది. ఆమెను మీరంతా మెచ్చుకునే రోజులు కూడా వస్తాయి. ఐ విష్ హర్ ప్రాస్పరస్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్. నువ్వేం కంగారు పడకు అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా నిమిరాడు. అతని మాటలు ఎంతో భరోసాని కలిగించాయి. అక్క జీవితం తెగిన గాలిపటంలో కాకుండా నిండు కుండలా కుదురుగా ఉంటుందని నమ్మకం ఏర్పడింది. మెర్రీ క్లబ్లోకి అడుగు పెట్టాడు మారుతి. అతని వెనక అడుగు వేసుకుంటూ నిదానంగా నడుస్తూ ఉన్నాడు విష్ణు. మారుతిని పలకరించాడు విశ్వనాథం. నీ అసిస్టెంట్ ఒక పెగ్గు కూడా వేసుకోడు, రోజు అతన్ని వెంటబెట్టుకొని వస్తావెందుకు? నవ్వుతూ అడిగాడు విశ్వనాథం మారుతిని. క్లబ్లో అప్పుడప్పుడు సీరియస్ మ్యాటర్స్ మాట్లాడుకుంటూ 4-5 పెగ్గుల బ్రాందీ తాగేస్తాను. డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి క్షేమంగా వెళ్లే పరిస్థితి ఉండదు. మద్యం సేవించి వాహనం నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కిపోతాం. మన మీదే కేసులు పెడతారు. సీనియర్ లాయర్ మారుతి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయాడని మరుసటి రోజు పేపర్లలో పెద్ద అక్షరాలలో వచ్చేస్తుంది. మన కారు డ్రైవ్ చేసే వ్యక్తి తాగకుండా ఉంటేనే మనకు సేఫ్టీ. మరొక విషయం మిస్టర్ విశ్వనాథం, ఈ కుర్రాడు కోర్టులోనే నాకు అసిస్టెంట్, బయట అల్లుడు. మా అమ్మాయిని ఈ అబ్బాయికే ఇచ్చి వచ్చే నెలలో పెళ్లి చేయబోతున్నాను అన్నాడు మారుతి విశ్వనాథం మీద చెయ్యి వేసి లోపలికి నడుస్తూ. మెర్రీ క్లబ్లో దాదాపు 100 మంది మెంబర్స్ ఉన్నారు. అందరూ లీడింగ్ లాయర్లే. విశ్వనాథం పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వం తరపున కేసులు వాదిస్తూ ఉంటాడు. మారుతి, విశ్వనాథం కోర్టులో ఒకరు వాదనలు మరొకరు ఖండిస్తూ మాట్లాడుతున్నా కోర్టు రూమ్లో నుంచి బయటకు వచ్చాక ఆప్తమిత్రుల్లా ఉంటారు. కేసులు వాదించడంలో మాత్రం లాలూచీ పడరు. ప్లేయింగ్ కార్డ్స్ ఆడే టేబుల్ దగ్గర గంటసేపు కూర్చున్నారు. మరో అరగంట టేబుల్ టెన్నిస్ ఆడారు. క్లబ్ వెనక వైపు పచ్చటి లాన్లో టేబుల్స్ వేసి ఉన్నాయి. 2-3 గ్రూపుగా టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్ చేస్తూ లీగల్ మ్యాటర్స్, రాజకీయాలు, క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. డ్రింక్ తీసుకునే అలవాటు లేని వాళ్ళు వెజ్, నాన్ వెజ్ స్నాక్స్ అంటూ కోక్ చప్పరిస్తున్నారు. తన పక్కనున్న టేబుల్ దగ్గర కూర్చున్న కౌశల్, అమర్ వైపు చూశాడు మారుతి. వాళ్ళిద్దరూ రోజు అదే టేబుల్ దగ్గర కూర్చుంటారు. వేరే వాళ్ళు కూర్చుంటే ఊరుకోరు. ఆ టేబుల్ వాళ్ళ సొంతమైనట్లుగా మాట్లాడతారు. వాళ్ళిద్దరూ మోర్ వోకల్, మనకెందుకు లేనని ఆ టేబుల్ దగ్గరకు రారు. మొదటి రౌండ్లో ఆప్తమిత్రులు అన్యాయంగా మాట్లాడుకుంటున్నట్లు మొదలు పెడతారు డిస్కషన్. 3వ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి పోట్లాట మొదలవుతుంది. వాళ్ళిద్దరి సంగతి అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోరు. రోజుకు అంశం మీద పోట్లాట మొదలవుతుంది. నువ్వు నాకు సలహాలు ఇవ్వకు, ఎంతో ఎత్తుకు మారుతి గారిలాగే ఎదగాల్సిన వాడివి. నీ సలహాలు పాటించి భూమిలోకి కుంగిపోయాను అన్నాడు అమర్. నేనేం నీకు సలహాలు ఇవ్వటం లేదు. నేను చెప్పినట్లు నడుచుకుంటే నాలాగా ఫేమస్ లాయర్ అయ్యేవాడివి అన్నాడు కౌశల్ కొంచెం గొంతు పెంచి. నువ్వు ఫేమస్ లాయర్వా? నాకేం పేరు లేదా? చెట్టు కింద ప్లేడర్నా? ఆ మాట నేను అనలేదు. నీ సలహా పాటించి మొదట్లో సందీప్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరాను. 10 ఏళ్ళు పనిచేసినా కిటికీలు అబ్బలేదు. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్నాక 4 చేతులా సంపాదిస్తున్నాను. అదే నీకు జలసి. నువ్వు సంపాదించుకుంటే నాకేం జలసి? ఏదో కేసులో సందీప్ గారు ప్రిపేర్ చేసిన కౌంటర్ అఫిడవిట్ చదివేసి దానిలోని ముఖ్యమైన పాయింట్స్ అపైనెంట్ ప్లేడర్కి ముందే చెప్పేశావు. ఆ విషయం తెలిసి నిన్ను సందీప్ గారు బయటికి పంపించారు. బ్యాడ్ ప్రాప్ కండా చేయడంలో నిన్ను మించిన కనుకుడు మరొకడు లేడు. మీ పక్కింటి ఆయన కొడుక్కి అన్నీ నీ పొలికలే వచ్చాయట. మీ ఆవిడ పక్కింటి ఆవిడ రోజు పోట్లాడుకుంటున్నారట. మీ ఆవిడ కోసం పక్కింటి ఆవిడ కొడుక్కి నీ పోలికలు వచ్చినందుకు కాదు, తనకు పిల్లలు పుట్టలేదని మీ ఆవిడ అక్కసు. ఏ విధంగా చూసినా నువ్వు ఆ కీర్తి అపకీర్తి మూట కట్టుకోవాల్సిందే. ఒరేయ్ మిత్రదోహి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో సిద్ధహస్తుడివి. నీకు క్యారెక్టర్ ఉంటేగా. అయినా 5వ రౌండ్ ముగించేసి వాళ్ళందరూ ఒకే కారులో వెళ్ళిపోయారు. రేపు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వాళ్ళిద్దరి మధ్య బ్రాందీ బాటిల్ సమక్షంలో ఆవిష్కరణ జరుగుతుంది. వాళ్ళిద్దరి డిస్కషన్ విన్నవాళ్ళు ధన్యులు, వినని వాళ్ళు అభాగ్యులు. పెద్దగా నవ్వుతూ అన్నారు విశ్వనాథం. ఈరోజు పేపర్లలో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివారు కదా, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది అన్నాడు మారుతి. ఎస్, మనది డెమోక్రాటికేషన్, ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్కు అవకాశం ఉంది మన దేశంలో. రచయిత రాసిన పుస్తకంలోని భావాలు నచ్చక కోర్టుకు వచ్చి ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయమని అంటే ఎలా? క్రాఫ్ట్మన్షిప్ ఆఫ్ రైటర్స్ డిజర్వ్ టు రెస్పెక్టెడ్. రచయితల రచనా కౌశలాన్ని గౌరవించాలి. మలయాళం నవల మీషాన్ని బ్యాన్ చేయడానికి కోర్టు అంగీకరించలేదు. వాల్టేర్ కొటేషన్ కూడా కోర్టు పిటిషనర్ దృష్టికి తీసుకువచ్చింది. ఐ మేడ్ ఈజ్ ఏ ప్రూఫ్ వాట్ యు సే, బట్ ఐ విల్ డిఫెండ్ టు డెత్ యువర్ రైట్ టు సే ఇట్.
నువ్వు చెప్పేది నాకు నచ్చకపోవచ్చు, కానీ అలా మాట్లాడే హక్కు మాత్రం నా ప్రాణాలు పోయే వరకు కాపాడుతాను అన్నాడు మారుతి. అవును, చిత్రకారుడు తన దగ్గర ఉన్న రంగులతో తనకిష్టమైన రీతిలో చిత్రాన్ని గీస్తాడు. పదాల అల్లికతో రచయిత సృజనాత్మకత ఉన్న రచన చేస్తాడు. వాళ్ళను అలా చిత్రించు, ఇలా రాయి అని నియంత్రించే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళిద్దరూ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు. సీనియర్ న్యాయవాదుల మాటలు వినడమే ఓ ఎడ్యుకేషన్ అనుకున్నాడు విష్ణు.